రోజులు గడుస్తున్న కొద్దీ భయం ఆవహిస్తున్నది. ఎవరైతే ప్రపంచ వార్తలు వింటూ ఉంటారో, వాటిని పరిశీలిస్తూ ఉంటారో, వాటిని అనాలిసిస్ చేస్తూ ఉంటారో, వారందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం ఏంటంటే మనం అణుయుద్ధానికి ఎంతో దగ్గరగా ఉన్నాం. ఎందుకంటే రష్యా అమెరికా మీద బాంబులు అణు యుద్ధం మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉంది. అది అయిన వెంటనే నెక్స్ట్ స్టెప్లో జర్మనీ మీద వేద్దామని. ఇక్కడ ఊరుకుంటుందా? పక్కన నార్త్ కొరియా వాడు తీసుకెళ్ళి బాంబుని మళ్ళీ ఇంకో కెనడాలో ఎక్కడ వేస్తానని రెడీగా ఉన్నాడు. మరి చైనా మాత్రం ఊరుకుంటుందా? చైనా కూడా భారతదేశం మీద బాంబు వేద్దాము అని రెడీగా ఉంది. ఇలా కనుక బాంబులు కనుక పేలితే మానవాళి మిగలదు. ప్రపంచం మొత్తం గుండ్రంగా ఉన్న ప్రపంచం మొత్తం కూడా పీసులుగా తయారైపోతుంది. ఎవరు ఉంటాము, ఎవరు ఉండము అన్నీ రేపటి రోజు మనం చూడగలుగుతామా? చెప్పలేం. జాగ్రత్తగా ఉండి దేవుని మనం అడగాలి, అణుయుద్ధం నుంచి మమ్మల్ని అందరినీ దూరం చేయమని.